మై ఛానల్ హార్ట్ఫుల్ విత్ హాస్ని. ఈరోజు యంగ్ టాలెంట్ మన ముందున్నారు. సో ఈ యంగ్ టాలెంట్ మీ అందరికీ తెలిసిందే, మీకు తెలుసు. ఇంకా స్పెషల్గా మనం చూపిద్దామని నన్ అదర్ దెన్ నిహాల్. హాయ్ నిహాల్, వెల్కమ్ టు మై ఛానల్. Hello. Thanks for having me. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యూ? I am doing great. నేను చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారు? సీరియస్లీ చెప్పాలంటే ఈ పాండమిక్ లా, ఈ లాక్డౌన్ లా ఇంట్లోనే కూర్చొని ఏమో ఉంటాం, కేజ్ లో పడేసినట్టు అయిపోయింది. అంటే ఈ లాక్డౌన్ పెట్టే 1 month కంటే ముందు నుంచి నేను కూడా ఇంట్లో సెల్ఫ్ లాక్డౌన్ చేసేసుకున్నా. మా షూట్లన్నీ ఆగిపోయినాయి. అదే జస్ట్ టు బీ సేఫ్, కొంచెం కేసెస్ అవన్నీ పెరుగుతున్నాయని జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండద్దని. అందుకని ఇంకా అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా. నార్మల్ గా మాకే చిన్న షూట్స్ కి దాంట్లోకి వెళ్ళే మాకు అబ్బా బోర్ అయిపోయిన షూట్స్ అన్ని ఇట్లా అయిపోయినాయి. ఎవరైనా బిజీ షెడ్యూల్ కదా, సో ఒకటేసారి షూట్ లో ఆగిపోగానే బోర్ అనిపించదు. అంటే షూట్ ఆగిపోయింది, బట్ ఆ సినిమాకి రిలేటెడ్ పని నడుస్తూనే ఉంటది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎడిట్ చేస్తున్నది పంపించి చూపిస్తూ ఉంటారు, ఆర్ నెక్స్ట్ స్కెడ్యూల్ కి ప్రిపరేషన్, ఇంకో నెక్స్ట్ మూవీకి స్క్రిప్ట్ చదవడం. సో వర్క్ నడుస్తుంది, బట్ సినిమా జనాల మధ్యలో వెళ్ళట్లేదు. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. బట్ పని అయితే ఇట్స్ గోయింగ్ ఆన్. లైక్ మీ అందరికి తెలిసింది, నిహాల్ కి మీరు జగడంలో చూసారు, లైక్ ఎన్నో మూవీస్, ఇంకా బాలీవుడ్ లో సలామే ఇష్క్, గోవిందా, ఫ్రెండ్ సైడ్, ఇవన్నీ చూసాగా. మాకు నిహాల్ ఇంకా ఎప్పటి నుంచో తెలుసు. లైక్ ఈజ్ గుడ్ డాన్సర్ అండ్ వెరీ కేరింగ్ సన్, ఇది కూడా విన్నాము. అండ్ సో నిహాల్ మిస్సింగ్ షామక్ డాన్స్ ఆల్సో, రైట్? మిస్సింగ్ షామక్ డాన్స్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను యాక్టింగ్ కంటే ముందు డాన్స్ హెస్ బీన్ అండ్ ఇస్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్, మై ప్యాషన్. డాన్స్ ద్వారా ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. పెడుతూనే ఉంటావు అంటే ఇప్పుడు చేసిన వీడియో కోసమే అవుతుంది, కానీ డాన్స్ చేద్దాం అని బయటకు వచ్చి చేయడం చాలా తక్కువ కదా. బట్ వీ హ్యాడ్ అన్ అసోసియేషన్ ఫర్ 15 years అయిపోయింది. ఇప్పుడు మనం పరిచయం ఉండి 10-15 ఏళ్ళు అయితే మినిమం అయిపోయి ఉంటుంది. సో అప్పటి నుంచి ఐ బీన్ డాన్సింగ్ ఆన్ అండ్ ఆఫ్. క్లాసెస్ వెళ్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. I still definitely miss dance classes, a group of friends are hanging about. But see, look at you, jagadamlo chinna boy, happy brother week, and now you turn as very handsome boy, young talent. Thank you. So, any movies like any projects eman sign aya, any projects? Excitingly, actually last year nunchi I've been working a lot. చాలా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నా, బట్ మనకి రిలీజ్ స్కోప్ లేదు కాబట్టి నథింగ్ ఈజ్ రిలీజింగ్ అవుట్ సైడ్. కేస్ 99 అని ఐ ఫినిష్ ద ఫిల్మ్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్స్. అదొకటి ఫినిష్ అయింది. రీసెంట్ గా పంచతంత్ర కథలోని ఒక వెబ్ సిరీస్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఏబిజి అని, అ బ్యూటిఫుల్ గర్ల్ అని, దేర్ ఇస్ అనదర్ ఫిల్మ్ దట్ ఐఎమ్ డూయింగ్. ఈ 3 కాకుండా ఐ హావ్ డన్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. సో ఆల్ దీస్ 4, ఒక ఇంకో మూవీలో ఒక చిన్న కేమియో చేశా. సో దెర్ ఆర్ అ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్. మోస్ట్లీ ఈ పాండమిక్ అది అయిపోతే ఈ ఇయర్ ఐ విల్ హోప్ఫుల్లీ హ్యావ్ అబౌట్ 4 to 5 రిలీజెస్ అనుకుంటున్నా. We are really looking forward to see that. ఎందుకంటే బోర్ అయిపోయినాము. లైక్ పాండమిక్ లో అసలు ఇంట్లో కూర్చోడం ఒక టైంలో అంటుండే కదా, ఏ అడవులకు జంతువులకి జూలో తయారు చేసేస్తారు అది ఇది అని. నాకు గుర్తు డాగ్ కరుస్తుందేమో, దాన్ని మాస్క్ వేసి పెట్టేంద్రా బాబు అని. మన పరిస్థితులు అట్లా అయిపోయింది. మాస్క్ లేదు, బయటకు వెళ్ళలేము. అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అదే డిఫరెన్స్ వచ్చింది కదా. లాస్ట్ ఇయర్ ఎక్కువ రోజు లాక్డౌన్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనం నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ ప్రైమ్ లో మొత్తం అంతా క్లియర్ అయిపోయినాయి, అన్ని చూసేసినాం. అది అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇయర్ 1 మాస్ నుంచి ఇప్పుడు 2 మాసాలకు వచ్చాం. సో ఆ బ్యాలెన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సెకండ్ వేవ్ బయట కంట్రీస్ లో, థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వైరస్ ని కొంచెం నెగ్లిజెన్స్ చాలా ఉంది, లైక్ కొంచెం ఇది కూడా ఉంది. యాక్చువల్లీ అన్ని సైడ్స్ నుంచి ఉందేమో, ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ అఫీషియల్స్, మొత్తం అంతా. ఐ థింక్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ us టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్. నీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేనా చైల్డ్హుడ్ అప్పటి నుంచి, లైక్ వేరే స్పెసిఫిక్ గోల్స్ ఏమైనా ఉండేనా? యాక్చువల్లీ నేను యాక్టింగ్ అనేది యాక్సిడెంటల్ గా పర్స్యూ చేసిందే. ఐ డెంట్ వాంట్ టు పర్స్యూ యాక్టింగ్ ఎవర్. అయితే మా మమ్మీ డాడీ ఇద్దరికి డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. దే ఆల్వేస్ వాంటెడ్ టు డాన్స్, బట్ సమ్వేర్ వాళ్ళ ఫ్యామిలీస్ రెస్ట్రిక్షన్స్ అవి ప్రెషర్స్ వల్ల దే కుడెంట్ పర్స్యూ ఇట్. సో దే వాంటెడ్ మీ టు డాన్స్ అనమాట. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డాన్సింగ్ చిన్నప్పటి నుంచి. అదైన తర్వాత ఐ డిడ్ అ కాంపిటీషన్ 2005 లో, వేర్ ఐ వాజ్ అవార్డెడ్ ఇండియాస్ నంబర్ 1 చైల్డ్ మోడల్ చిన్నప్పుడు. సో అది అయిపోయిన తర్వాత అక్కడ నిఖిల్ అద్వానీ వాజ్ ద జడ్జ్, వన్ ఆఫ్ ద జడ్జెస్.
ఆయన సలామేష్ చేశారు ఇక్కడ హైదరాబాద్ లో. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద షూట్. ఓకే. వెళ్ళిన తర్వాత అది కూడా నేను ఎక్కడో వేరే పక్కన వెనకాల పిల్లోడ్ లాగా, బట్ దెన్ ద కిడ్ హూ వాస్ యాక్చువల్లీ సపోజ్ టు డూ ద రోల్ వాజంట్ సరిగా చేయట్లేదు, డైలాగ్ సరిగా చెప్పట్లేదు. కొంచెం ట్రై చేసిన తర్వాత ఇంకెవరున్నారా సరే వీడిని తీసుకొచ్చి పెట్టండి అంటే ఐ కుడ్ డూ ఇట్ అక్కడ. అండ్ మై ఫస్ట్ షాట్ వాజ్ విత్ గోవింద. నైస్ కదా. బాలీవుడ్ లోనే ఎవరు తెలుసు ముందు ముందు బాలీవుడ్ ఇంకెక్కడెక్కడ వెళ్తావు. హోప్ఫుల్లీ బట్ అట్లా యాక్టింగ్ వచ్చింది. లేకపోతే డాన్స్ నేను పర్సనల్ గా నేను డాన్స్ నేర్చుకున్నా, బట్ స్లోలీ యాక్టింగ్ కేమ్ ఇన్ టు మీ. అండ్ ఇప్పుడు యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నా, డాన్స్ ఎక్కువ చేయట్లేదు. అండ్ హెయిర్ స్టైల్ ఫుల్ గ్రోన్ అప్ లైక్ పాండమిక్ అనా లేకపోతే మూవీలో రోలా? హెయిర్ యాక్చువల్లీ మూవీలో కంటిన్యూటీ కోసమే పెరుగుతుంది, బట్ ఒక 1-2 ఇంచెస్ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది కావాల్సిన దానికంటే కూడా. ఎందుకంటే ఇంట్లోనే కూర్చున్నా కదా. సో వెన్ ఎవర్ థింగ్స్ ఓపెన్ అప్, కొంచెం లాక్డౌన్ అంతా ఓపెన్ అయిన తర్వాత షూట్కి వెళ్ళే ముందు ఒక 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి, బట్ మొత్తం రోల్ కోసమే. తర్వాత షూట్ కోసము లేదా పాండమిక్ కోసం అంటే ఓకే, లేకపోతే మన లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉన్నాయా? మనకు అట్లాంటి చాలా దూరం ఉంటాం మనం. అవునా? క్రష్ యాక్ట్రెసెస్ అంటే క్రష్, బట్ నథింగ్ మేజర్ ఇన్ లైఫ్. అమ్మో లేదు, నేను క్రష్ అని అస్సలు అడుగును. సోయల్ కి కూడా నేను క్రష్ అని అడిగితే అనుష్క శెట్టితో అన్నారు. లైక్ ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? క్రష్ అనగానే ఎవరైనా కదా అనుష్క శెట్టి మీద క్రష్ ఉంది, ఐశ్వర్య మీద క్రష్ ఉంది అని అనేస్తారు. అందుకే నో క్రష్. అంటే ఇప్పుడు సమంత నా ఫేవరెట్, సో నాకు సమంత పైన క్రష్ ఉందంటే ఉంది అని చెప్తాను. బట్ పర్సనల్ లైఫ్ ఐఎమ్ సింగిల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. అడ్మైరింగ్ యాక్టర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఏమైనా ఉందా లేకపోతే? నథింగ్ లైక్ దట్. లైక్ కొంచెం ఉంటుంది లైక్ బాలీవుడ్ పెట్టుకున్నాం ఎందుకంటే రైట్. సో అంటే నాకు యాక్చువల్లీ నేను అంటే మళ్ళీ డిప్లొమాటిక్ కాదు, నేను క్లియర్ ఆన్సర్ ఇస్తా. జస్ట్ నార్మల్. అంటే నాకు ప్రతి సినిమాలో మూమెంట్స్ ఉంటాయి. నేను యాక్చువల్లీ ఆ మూమెంట్స్ కి ఫ్యాన్ మోర్ దెన్. ఇప్పుడు నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. అంటే ఐ అడోర్ షారుఖ్ ఖాన్ లైక్ ఎనీథింగ్. అంటే మామూలుగా కూడా కాదు, ఇప్పుడు ఏమో తెలియదు కానీ నేను యాజ్ వెన్ ఐ వాజ్ అ కిడ్ అండ్ గ్రోయింగ్ అప్ కొన్ని మూవీస్ ఉంటాయి. మెహూనా ఒకటి, బాజీగర్ ఒకటి, ఇట్లాంటి కొన్ని మూవీస్ వెన్ యూ సీ షారుఖ్ ఖాన్ ఇంకా ఇంతకంటే బెటర్ యాక్టర్ ఉండడేమో అనిపిస్తుంది. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ చేస్తున్నాడు ఎక్స్ప్రెషన్ లో, మాకు అంత ఇన్వాల్వ్ అయిపోయాము. అంటే షారుఖ్ ఖాన్ ఇస్ జస్ట్ ద బెస్ట్ యాక్టర్. కొన్ని పాటలు చూస్తుంటే వెనకాల సోనూ నిగమ్ పాడుతున్నా, సోనూ నిగమ్ ఫీల్ షారుఖ్ ఖాన్ పాడుతున్నట్టే ఉంటుంది. సో అంత కన్విన్సింగ్ గా అనిపిస్తాడు నాకు షారుఖ్ ఖాన్. సో హీఈస్ మై ఫేవరెట్. నీకు యాక్టింగ్ నాకు అట్లా అనిపిస్తుంది. మేము సరే షారుఖ్ ఖాన్ తో ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే అక్కడ మేము ఉంచుకుంటున్నాం. షారుఖ్ ఖాన్ ఆబ్వియస్లీ కదా. నేను కూడా షారుఖ్ ఖాన్ తో ఊహించుకుంటా, నాకు అంత ఇష్టం షారుఖ్ ఖాన్. ఈ మెసేజ్ మనం అంత రేంజ్ కి వెళ్ళినప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గర పంపిస్తాం హోప్ఫుల్లీ వన్ డే. తెలుగులో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. సీనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సినిమాలు చూసా, బట్ ప్రస్తుతం ఉన్న లాట్ లో ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ దెర్ ఇస్ నథింగ్ దట్ ఎన్టీఆర్ కెనాట్ డూ. అంటే యాక్టింగ్, డాన్సింగ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్. అంటే ఇప్పుడు నేను వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ దగ్గర వెళ్తా, కొంతమంది డాన్స్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళని కలుస్తుంటా కదా. ఎవరిని కలిసినా కామన్ గా ఏం చెప్తారంటే ఇప్పుడు జనాలు 10 days చేసే పనిని డబ్బింగ్ వచ్చి 10 days చెప్పేది, ఎన్టీఆర్ వచ్చి 2 days చెప్పేస్తాడంట. డైలాగ్ ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా ఒకసారి చూసుకొని ఆ రెడీ టేక్ అంటాడంట. సో దట్స్ ది అమౌంట్ ఆఫ్ ఎక్సలెన్స్ దట్ వన్ వుడ్ వాంట్ టు అచీవ్. ఫేవరెట్ యాక్టర్స్ అయితే చెప్పావు. యాక్ట్రెసెస్ తెలుగులో సమంత నా ఫేవరెట్. అంతే, ఇంకా మేజర్లీ ఫ్యాన్ ఆఫ్ సమంత. ఇంకెవరున్నారు అంటే అంత ఊపేసే యాక్ట్రెసెస్ నాకు, అంటే అంత స్కిల్లో నెక్స్ట్ లెవెల్ ఉన్న యాక్ట్రెసెస్ నాకు తెలియదేమో మరి. కాబట్టి సమంత కూడా కొన్ని సీన్లు ఉంటాయి, మహానటి క్లైమాక్స్ సీన్ అట్లాంటివి కొన్ని చూసి ఏం లెవెల్ పర్ఫార్మర్ అంటే అదే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నెక్స్ట్ లెవెల్. అంటే ఏ మూవీ చూసినా మనకి ఆ మార్క్ కనిపిస్తుంది.
ఓ బేబీలో ఆ ఓవరాల్ సీక్వెన్సెస్ కానీ మొత్తం సినిమా మొత్తం త్రూ అవుట్ ఎట్లా హ్యాండిల్ చేస్తుందో, మహానటిలో క్లైమాక్స్, జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి సమంతకి ఒక సీన్ ఉంటుంది, ఒక కన్ఫెషన్ సీన్, వాళ్ళ ఇంటి మధ్యలో నిల్చొని చేస్తారు. అది చూసినప్పుడు ఇద్దరు లవ్లీ యాక్టర్లు పర్ఫార్మ్ చేస్తుంటే ఏమనిపిస్తుంది చూడడానికి, స్క్రీన్ అంత పెద్ద స్క్రీన్ పైన ఒకవేళ నీకు సమంత గారితో మూవీ ఆఫర్ వచ్చింది, అసలు యాక్టింగ్ చేస్తావా పడిపోతావా? ఏమో వస్తే అప్పుడు దాన్ని బట్టి తెలుస్తుందేమో. ఇప్పుడు సో మెనీ మూవీస్ సడన్ గా రావచ్చు. ఉంది నిహాల్ లైక్ ఎ గుడ్ లవ్ స్టోరీ, నీది ఏదైనా మంచి లవ్ స్టోరీ చూడాలని వస్తుంది. దిస్ ఇయర్ you'll watch లవ్ స్టోరీ ఒక లేయర్, బట్ అది కాకుండా చాలా లేయర్స్ ఉన్న ఒక మూవీ చేస్తున్నా. you'll really like it, I'm sure. అవునా? మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ అన్నది సూపర్, చూద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నీకు చిన్నప్పటి నుంచి నీతో ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్. లైక్ చాలా మంది ఫ్రెండ్స్, ఐఎమ్ యాక్చువల్లీ ఎ పీపుల్స్ పర్సన్. అంటే నాకు జనాలు కావాలి, నాకు జనాలు ఉంటే మజా వస్తుంది. సో స్కూల్ ఫ్రెండ్స్ లో చాలా మంది ఆర్ స్టిల్ ఇన్ టచ్. బట్ రిత్విక్ అని నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నేను ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి వాడు నాకు ఫ్రెండ్. అంటే నా ఏజ్ 25 ఇప్పుడు. సో ఐ బీన్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ అబౌట్ 22 years now. సో అప్పటి నుంచి వాడు ఫ్రెండ్. అట్లాగే కాలేజ్ నుంచి దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు, దేర్ ఆల్ ఇన్ టచ్. టెల్ మీ few words about Ravi Prakash garu. Well, Ravi Prakash sir is the director of the film that I'm doing right now. I'm very excited about it. First of all, it's called A Beautiful Girl. అంటే జనరల్ గా సెట్ లో ఏదైనా సెట్కి వెళ్తే, లైక్ మనం ఇంటర్వ్యూ సెట్ లో అయినా, వెబ్ సిరీస్ ఫిల్మ్ సెట్ లో అయినా అరుపులు వినిపిస్తాయి. లైక్ ఎక్కడో ఒకడు ఎవరో అరుస్తూ ఉంటారు, ఏదో టెన్షన్ ఉంటుంది, పరిగెడుతూ ఉంటారు. ఈ సెట్ లో అండర్ హిస్ గైడెన్స్, అండర్ హిస్ మెంటర్షిప్, డైరెక్టర్ ఆయన కాబట్టి చాలా కూల్ గా అవుతుంది. ఎవ్వరు ఇక్కడ ఎవరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తారు కదా జనరల్ గా. వాట్ హీ డస్ ఇస్, ఆయన మొత్తం ఆ రోజు షూట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ కూర్చొని ఇట్లా చూస్తుంటారు. సార్ ఏమైంది, ఏం చేస్తున్నారు అంటే, ఎడిట్ చేస్తున్నారు అంటారు. అంటే వాట్ ఎవర్ హీ డస్ ఆన్ ది డే, హీ ఎడిట్స్ ఇట్ ఆఫ్ ఎంటైర్లీ ఇన్ హిస్ హెడ్. మంత్ర అని మనకి చార్మీ మూవీ ఒకటి వచ్చింది, ఇఫ్ యు రిమెంబర్. మంత్ర 2007-8 లో రిలీజ్ అయింది అనమాట. దానికి ఆయన బ్యానర్ లోనే, విచ్ ఇస్ జెన్ నెక్స్ట్ మూవీస్, అది ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ టైం ద బ్యానర్ గాట్ ప్రొడ్యూస్. దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. సో అక్కడ హీ వాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ అ ప్రొడ్యూసర్, ఆర్ స్టోరీ రైటర్ అండ్ ప్రొడ్యూసర్. దీనికి హీస్ డైరెక్టింగ్ అండ్ ఇట్స్ హిస్ స్టోరీ, అండ్ that's the film I'm working on right now. So that's about Ravi Prakash. Some words about Advishesh. Advishesh, Major is the film that he's doing currently. Ante where do I start about him? So one thing that I want to tell about Sesh to everybody is, general ga oka actor ante వచ్చి యాక్టింగ్ చేసుకొని ఆ ఒక్కదాంతోనే వాళ్ళకి రిలేషన్ ఉంటుంది, మిగతా వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. బట్ ద థింగ్ అబౌట్ హిమ్ ఇస్ హీస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ డీటెయిల్ సినిమాలో. రైట్ ఫ్రమ్ లైక్ కాస్ట్యూమ్స్ బాగున్నాయా, అందరి కాస్ట్యూమ్స్ బాగున్నాయా, మ్యూజిక్ బాగా వర్కౌట్ అవుతుందా, ఈ ఎడిట్ సరిగ్గా సరిపోద్దా, ఈ షార్ట్ ఇంకేదైనా బాగా చేయొచ్చా. సో ఐ ఆస్క్డ్ మీకు లైక్ మీరు యాక్టర్ కదా, మీకు ఎడిట్ సెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, మీకు ఈ టైమింగ్ ఇదంతా ఎందుకు తెలియాలి, ఈ షార్ట్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, హీ టోల్డ్ మీ, నన్ను పడిపోతే నన్ను లేపడానికి ఎవరు లేడు, లైక్ ఇఫ్ ఐ ఫాల్. సో ఫర్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు అన్ ఆడియన్స్. వాడెవడో వాడి లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసుకొని నా మొహం చూడడానికి 150 రూపీస్ పెట్టి థియేటర్కి వస్తే నేను దానికి న్యాయం చేయాలి కదా. సో దట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. అనదర్ లిటిల్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ యూ ఇస్, ఒకరోజు మేము నైట్ షూట్ చేస్తుండే. షూట్ వాజ్ సపోజ్ టు ప్యాకప్ అట్ 12 o'clock in the midnight. అది ఎక్స్టెండ్ అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, చేస్తూనే ఉన్నాం ఫుల్ నైట్. అది కొంచెం పెద్ద క్యాన్వాస్ ఉన్నది. వీ హ్యాడ్ అబౌట్ 150 to 200 జూనియర్ ఆర్టిస్ట్స్, అండ్ అందరు నించొని ఉండాలి. ఇట్స్ అ పార్టీ సీన్ అనమాట. సో ఎవ్రీబడి వాజ్, అందరికి ఓపిక అయిపోతుంది కదా అంతసేపు నించుండే. ఆ ముందు రోజు కూడా వి షార్ట్ అబౌట్ ఫుల్ నైట్. అయితే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికి ఓపిక అయిపోయింది, అందరు ఇట్లా డల్ గా కూర్చుంటే, దిస్ గై హూస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్
రన్స్ ఇన్ టు ది ఆడియన్స్, క్లాప్స్ అండ్ cheers them up. Oh, అందరిని లేచి కమాన్ మంచిగా చేద్దాం, అప్నా మూవీ మిల్కే కరేంగే అని గట్టి గట్టిగా ఎంకరేజ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ హీ గాట్ ద వర్క్ డన్. hmm. Honestly, he doesn't have to do that. If he wants, ఇంకో రోజు షూట్ పెట్టుకోవచ్చు. But Oh. just to save that a little on production, just to get things done easily, he did all of that అన్నమాట. Very encouraging. So that, yeah, అంటే massive box of energy, definitely. So కొంచెం tell me some words about Drishika. So the film that I'm doing right now, AVG, Dani female lead is Drishika. Her full name is Drishika Chandar. She's also done a short film called Manasa Namha. Adi it has won about 500 to 600 awards internationally. Oh, So చాలా పెద్ద I mean ఏమంటారు award platforms లో the film has come out to be the winner, and చాలా మంచి nominations వచ్చాయి. So that's and Aha lo kuda she has a film that she has done already. Okay. And Drishika is a fun person to be on set with, like a bundle of joy and energy. She's happy when she comes around, and ఆమె ఏం తినదు, ఒకటే చపాతీ తింటది. తినమ్మా అని మా సెట్ లో ఎవరు అడిగినా ఏం తినదు. షీఈస్ ఆల్వేస్ ఆన్ అ డయట్. బట్ యాజ్ ఫార్ బయటంతా ఒక రకంగా చిల్ ఉంటది అని రెడీ కెమెరా రోలింగ్ అనడానికి వెయిట్ చేయాలి. కెమెరా రోలింగ్ అనగానే మనిషి మారిపోతుంది. షీ బికమ్స్ ఎంటైర్లీ ఫుల్గా. అంటే నేను ఎట్లా అంటే ఆన్ ఆఫ్ అంటే కెమెరా రోలింగ్ అంటే యాక్టింగ్ చేసి కట్ చెప్పగానే రిలాక్స్ అయిపోతుంది ఆ టైప్. బట్ షీ స్టేస్ ఇన్ ద క్యారెక్టర్. పొద్దున్న సెట్కి వచ్చి మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అది బ్రేక్ అవ్వడానికి, అది బయటికి రావడానికి బ్రేక్ ఇవ్వాలి. సో అప్పటిదాకా ఒక ఎమోషనల్ సీన్ అయితే ఆ కంట్లో ఆ నీళ్లు గ్లిసరిన్ లాంటివి ఉండవు, అది వేసుకొని అట్లనే ఉంటుంది. ఆమె ప్రొడ్యూస్ చేస్తుంది. సో that way I think I've learned a lot from Drishika as well. Like చాలా మంచి యాక్ట్రెస్. So tell me about your role in this movie. My role in the film that I'm doing, the role is like a very simple guy. అంటే మనం చూస్తాం కదా, మనకి మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు who are not ఒక లెవెల్లో ఉండరు. అట్లాని a very simple guy who's just like all of us. అట్లాంటి వాడి లైఫ్లో ఒక టర్న్ అయిపోయే ప్రాబ్లం వస్తే వాడి చేతిలో ఏమి ఉండదు చేయడానికి, రైట్? సో హౌ హీ బ్యాటిల్స్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ and what happens to him in the end, what happens to both of them, both Drishika's character and my character, how they beat all of the problems is basically the very broad line of the story. కానీ ఏమంటారు, ప్రతి 10 నిమిషాలకి తలపైన ఇట్లా బాంబు పడేలాంటి ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట సినిమాలో. సో వాట్ వీ స్పీక్ అబౌట్ ఇట్ ఆన్ సెట్ ఇస్ ప్రతి 10 నిమిషాలకి ఇట్లా తలపైన కొడుతూ ఉంటాం. లాస్ట్ నోట్లో చాక్లెట్ పెట్టి పంపిస్తాం అండి. సో దట్స్ వాట్ వీ సే ఆన్ సెట్. పాండమిక్ గురించి, ఈ సేఫ్టీస్ గురించి వ్యూవర్స్ కి, పబ్లిక్ కి మీరేం చెప్పాలి? Well, I think wantedly or unwantedly we've gotten into this situation where every day మనకి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. somebody from our families is being affected, or మన friends families, వాళ్ళ parents. It's very difficult to take this news day in and day out, and as people what we can do, minimum thing we can do probably is to just keep ourselves safe. చాలా ఇంపార్టెంట్ అయితేనే బయటికి వెళ్ళడం. ఐ నో ఇట్స్ డిఫికల్ట్ బికాస్ ఆల్ ఆఫ్ us హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్, బట్ కొంచెం టైం ఇఫ్ యూ కెన్ స్పేర్ అండ్ స్టే హోమ్ ఇట్ విల్ బీ వెరీ నైస్. అది కాకుండా లైక్ ఇప్పుడు మనం చూస్తుంటే మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ లుకింగ్ ఫర్ ఆక్సిజన్ సిలిండర్స్, లుకింగ్ ఫర్ ప్లాస్మా, అండ్ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నప్పుడు వాట్ వీ కుడ్ ప్రాబ్లీ డూ ఇస్ షేర్ ఈ డీటెయిల్స్ టు దెమ్, ఆర్ ట్రై ట్యాగింగ్ దెమ్ ఇన్ ఆర్ try mentioning that in our post and all of that. So at least a little help we can do, it will be nice. ఇవేమీ చేయలేకపోతే కోవిడ్ వచ్చిన ఒక ఫ్రెండ్ యాక్చువల్లీ లైక్ చాలా మంది ఎవరైనా ఉంటే దే నో దాట్ వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకుని రూమ్ లోనే ఉండిపోతారు. లైక్ దాట్ దే హ్యావ్ టు స్టే ఫర్ 14 days ఆల్ టుగెదర్. మోర్ దెన్ ద బాడీ ఇట్స్ ద మైండ్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. nobody talks about mental health, I don't know why, but our mental health degrade అవుతూ ఉంటుంది. So what I think is very very important in these tough times is to be a good friend, be a shoulder to rely on. So if you have somebody who you know has got affected and is positive, just make sure that they're all in good spirits, talk to them, cheer them up, watch good movies with them,
అమెజాన్ లో వాచ్ పార్టీ చేయండి, ఏదో ఒకటి చేసి జస్ట్ cheer them up and be in the good space. That's the maximum you can do right now. నిహాలు చెప్పాడు, మేము చెప్తున్నాం, ప్లీజ్ కొన్ని రోజులు మనందరం పాటిస్తే ఈ వైరస్ వెళ్ళిపోతుంది, మనం ఇంకా యంగ్ టాలెంట్స్ మూవీస్ వస్తుంది, మళ్ళీ మన పాత రోజులు వచ్చేసాయి. లెట్స్ అసలు ఎలా అంటే జైల్లో ఉన్నట్టయితే మంచి ఫ్లై చేయాలి మనం. సో హోప్ఫుల్లీ మనం అందరం ఈ పాండమిక్ అందరం పంపించేద్దాం, హ్యాపీగా ఉందాం. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ దిస్ హ్యాండ్సమ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ మూవీస్. థ్యాంక్ యూ నిహాల్ ఫర్ కమింగ్ టు మై ఛానల్. రియల్లీ Thank you వెరీ very హ్యాపీ. much for having me. నేను స్టూడియోలోకి పిలిచి ఇంటర్వ్యూ తీద్దాము అది అనుకున్నా, బట్ దిస్ సిచ్యువేషన్ ఈస్ మేకింగ్ ఎవ్రీ వన్ లాక్డౌన్ టైప్ అయిపోయింది. లాక్డౌన్ ఇప్పుడైతే సో ఇంకేం ఆప్షన్ కనిపించలేదు. సో ఐఎమ్ కమింగ్ ఇన్ దిస్. సో మనం ఈ మూవీ రిలీజ్ అయినాక ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ టేక్ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇన్ మై స్టూడియో. I will come to you. I will come to you with all my team and we'll do one kick-ass interview. But I'm very, very happy that we spoke today. Like we've had interactions on and off, but I'm very glad that we could talk through Zoom today. Come Excited. on, you're my brother. See, Thank మీ you. అందరికి నిహాల్ సెలబ్రిటీ, బట్ అందుకే సెలబ్రిటీ లైక్ మెన్షన్, బట్ 15 years is my brother. And obviously my goals always, this is your house, we can nicely celebrate. And cholo ఇది వెళ్ళిపోతే we will party as a celebration. Surely. But Surely. from my team, my sponsors, Evento Entertainment తరఫు నుంచి, you know Evento Entertainments very well. Evento Entertainment తరఫు నుంచి, మా హార్ట్లు విత్ హాస్ని తరఫు నుంచి, and my media తమన్నా మీడియా తరఫు నుంచి very, very, very thank you for giving us this beautiful time. Thank you. Best for your career. Please stay safe. Thank you very much. Sure. It was wonderful talking to you. Thank you very much for having me on your show. Thank you.